గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. చిల్డ్రన్, ఈరోజు మనము ద్రావణము అంటే ఏమిటో తెలుసుకుందాము. ద్రావణము అంటే ద్రావితము, ద్రావణి కలయిక వలన ఏర్పడిన పదార్థాన్ని మనము ద్రావణము అంటాము. ఓకేనా? మరి ద్రావితము అంటే ఏమిటి, ద్రావణి అంటే ఏంటి? ఓకేనా? ద్రావితము అంటే ఏంటి, ద్రావణి అంటే ఏంటి, అలాగే ఏర్పడే ద్రావణము అంటే ఏంటో తెలుసుకోవడానికి ఒక చిన్న కృత్యాన్ని చేద్దాము. సో ఎవరు వస్తారు? రఘురామ్, కమ్ హియర్. ఓకే, రఘురామ్ చేస్తాడు. నీకు పంచదార ద్రావణం తయారు చేయడం వచ్చా? చేస్తావా? ఏం కావాలి వాటికి? పంచదార, స్పూన్, గ్లాస్, వాటర్. ఓకే, పంచదార ద్రావణం తయారు చేయమ్మా. రఘు, పంచదార ద్రావణం తయారయ్యిందా? ఏది చూపించు. ఓకే, ఇది పంచదార ద్రావణం కదా, మరి ఇందులో పంచదార ఏది? కరిగిపోయింది మ్యామ్. సో ఇందులో కరిగిపోయిందా? అంటే చిల్డ్రన్ ఒకసారి గమనించండి, ఏ పదార్థం అయితే వేరే పదార్థంలో కరిగిపోయిందో దానిని ద్రావితము అంటాము. ఏ పదార్థం అయితే వేరే పదార్థంలో కరిగిందో దానిని ఏమంటాము? ద్రావితము అంటాము. ఇక్కడ ఏది కరిగింది? పంచదార. అంటే పంచదారని ఇక్కడ ఏమంటాము? ద్రావితము అంటాము. ఏ పదార్థమైతే వేరే పదార్థాన్ని తనలో కరిగించుకుందో దానిని ద్రావణి అంటాము. ఏ పదార్థమైతే వేరే పదార్థాన్ని తనలో కరిగించుకుందో దాన్ని ఏమంటాము? ద్రావణి అంటాము. సో ఎవరు కరిగించుకున్నారు? వాటర్. సో వాటర్ అనేది ద్రావణి, షుగర్ అనేది ద్రావితము. షుగరే కాదు, వేరే ఏ పదార్థమైనా సరే కరిగితే అది సాల్ట్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, పిండి కావచ్చు. కరిగే పదార్థమేమో ద్రావితం అవుతుంది, కరిగించుకునే పదార్థమేమో ద్రావణి అవుతుంది. సో ద్రావితము ద్రావణి కలిస్తే ఏం ఏర్పడింది? ద్రావణము ఏర్పడింది. సో పంచదార నీళ్లు కలిపితే ఏం ఏర్పడింది? పంచదార ద్రావణం అనేది ఏర్పడింది. సో మళ్ళీ చెప్తున్నాను, ద్రావణము అంటే ద్రావితము ద్రావణి కలయిక వలన ఏర్పడేది ద్రావణము. ఏ పదార్థం అయితే కరిగిందో వేరే పదార్థంలో, కరిగిన పదార్థాన్ని ద్రావితము అంటారు, కరిగించుకున్న పదార్థాన్ని ద్రావణి అంటారు. సో ఇప్పుడు ఎవరు చెప్తారు ద్రావణం అంటే? భావన. ద్రావణి ద్రావితముల కలయిక వల్ల ఏర్పడే పదార్థాన్ని ద్రావణం అని అంటారు. సుబ్బు, ద్రావితం అంటే ఏంటో చెప్పమ్మా. ఏ పదార్థం అయితే వేరే పదార్థంలో కరుగుతుందో దాన్నే ద్రావితమని అంటారు. ద్రావణి అంటే ఎవరు చెప్తారు? హిమ, ద్రావణి అంటే చెప్పమ్మా. ఏ పదార్థం అయితే వేరే పదార్థమును తనలో కరిగించుకుంటుందో దానిని ద్రావణి అంటారు. సో చిల్డ్రన్ ఒకసారి ఈ ముగ్గురికి క్లాప్స్ ఇవ్వండమ్మా. ఓకే, గుడ్. చిల్డ్రన్, ఇక్కడ ఏ పదార్థం అయితే వేరే పదార్థంలో కరిగిందో దాన్ని ద్రావితము అని, కరిగించుకున్న పదార్థాన్ని ద్రావణి అని, ఈ ద్రావితము ద్రావణిల కలయిక వలన ఏర్పడిన పదార్థాన్ని ద్రావణం అని అంటాము. అర్థమైంది కదా మా అందరికీ? ఓకే, గుడ్.